హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. సో ఇవాల్టి వ్లాగ్లో ఏముంటుందంటే కందసామి స్టోర్లో ఉన్న కొత్త కంచి పట్టు శారీ కలెక్షన్స్ అండి. ఒక రకంగా చెప్పాలి అంటే సెప్టెంబర్ కలెక్షన్ అని చెప్తాను. సో వెరీ రీసెంట్ వీడియో అయితే కాదు సుమా, ఒక 1 వీక్ అయితే అవుతుందండి. మా మేనత్త వాళ్ళు వీసా బయోమెట్రిక్స్ అలాగే వీసా ఇంటర్వ్యూ కోసం అయితే వచ్చారు. సో అత్త వచ్చిందంటే కందసామి విజిట్ లేకుండా వెళ్ళాం కదా. మా కజిన్కి కొన్ని పట్టు చీరల రిక్వైర్మెంట్ ఉంది. సో తను ఇప్పుడు మా అందరికీ కూడా గుడ్ న్యూస్ ఇచ్చిందండి. మా ఇంట్లోకి కొత్త మెంబర్ రాబోతున్నాడు ఆర్ రాబోతుంది, అదొక సస్పెన్స్ మళ్ళీ. సో అందుకని తను పర్టికులర్గా కొన్ని కలర్స్ కొన్ని డిజైన్స్ చెప్పిందనమాట. సో అన్ని యూనిక్ కాంబినేషన్స్లో పట్టు చీర కావాలంటే ష్యూర్గా కందసామి తర్వాతే నా ప్రకారం అయితే, బికాజ్ నేనైతే ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ అండి కందసామి స్టోర్కి. సో బ్లైండ్గా తీసుకెళ్ళిపోయాను. అసలు ఉన్నాయండి, ఓ మై గాడ్. ముందు రోజు చూసొచ్చి కూడా మరుసటి రోజు వెళ్తే అయ్యో ఇది నిన్న లేదే, అర్రర్రే అనవసరంగా అది కొన్నానే అన్న ఫీలింగ్ ప్రతిసారి వస్తుంది నాకు. అదనమాట అంత స్పెషల్ స్టోర్ కందసామి సైనిక్ పురి అండోయ్. మళ్ళీ కందసామి జూబ్లీ హిల్స్ స్టోర్ గురించి అయితే నాకు అస్సలు తెలీదు. మనం ఎప్పుడు ఎంట్రీ కూడా అవ్వలేదు అక్కడ. ఎందుకంటే ఈ కందసామి సైనిక్ పురి స్టోర్ మా ఇంటికి జస్ట్ ఒక లెస్ దెన్ 10 minutes అలా వెళ్ళాలి అంటే ఇలా వెళ్ళిపోతూ ఉంటాం, అంత దగ్గర. జస్ట్ ఏదో పక్కింటికి వెళ్ళినట్టు. లక్కీగా స్టాఫ్ అండ్ అక్కడున్న ఓనర్స్ కానీ స్టాఫ్ కానీ మేనేజర్స్ కానీ ఎంత పొలైట్గా ఎంత ఓపిక్గా చూపిస్తారంటే ఓ మై గాడ్. కర్టసీ ఒక ఎత్తు అండి, చీరల కలెక్షన్ ఒక ఎత్తు అయితే ద వే ది ట్రీటర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంత అందమైన కలెక్షన్ ఉన్నా వాళ్ళు మొహాలు మార్చుకుని ఎందుకు వచ్చిందిరా బాబు ఇప్పుడు ఇవిడికి చూపియాలా అన్న ఎక్స్ప్రెషన్తో ఉన్నారంటే ఒక సెకండ్ కూడా ఉండలేము అక్కడ. కానీ అసలు ఎంత నవ్వుతూ వెల్కమింగ్గా ఉంటారంటే, మీరు ఒక 1 వీక్ ప్రతిరోజు వెళ్ళినా కూడా హలో మ్యామ్ ప్లీజ్ కమ్ అనే అది ఉంటుంది హాస్పిటాలిటీ. ఐ రియలీ లవ్ దట్. సో ఎనీవేస్ చీరల విషయానికి వచ్చేద్దాము. ఈ అదర్ టాపిక్స్ పక్కన పెట్టేసి ఇవాళ మేము వచ్చిన రీజన్ అయితేనండి, తను ఫస్ట్ డార్క్ గ్రీన్ చెక్స్ ఆర్ సన్నటి గడితో వస్తుంది కదా వింటేజ్ కలెక్షన్, అలా ఒకటి అడిగింది. ఇంకొకటి బ్రౌన్ ఆర్ రస్టీ షేడ్స్లో ఒకటి అడిగిందండి. సో మేబీ శ్రీమంతానికి అవ్వచ్చు ఆర్ మేబీ ఆఫ్టర్ బేబీ ఈవెంట్స్ ఉంటాయి కదా, దానికి అయి ఉండొచ్చు. సరే వెళ్ళంగానే కలర్స్ అయితే చెప్పేశాము. ఇంకా పర్టికులర్గా గ్రీన్ అయితే ఉన్న వాటిలో తను చెప్పిన డిజైన్ మాకు ఎగ్జాక్ట్లీ దొరకలేదు. ఎనీవేస్ వీ కెన్ ట్రై అవుట్ సైడ్ అని చెప్పి అది పక్కన పెట్టి వేరే కలర్స్ చూపించమంటే చూపిస్తున్నారండి. పేస్టల్స్ నాకు అసలు నచ్చవు జనరల్గా, కానీ అసలు ఇప్పుడు వేసిన చీర ఉంది గురు, మామూలుగా లేదు. బేబీ పింక్కి అందమైన గోల్డ్ అనమాట. అసలు నైట్ వెడ్డింగ్కి కట్టుకుంటే అలా దేవతలా మెరిసిపోతారు నిజంగా, అంత బాగుంది షైన్. ఇకపోతే మిగతావన్నీ కూడా డార్క్ షేడ్సేనండి. కింద పెట్టినవన్నీ కూడా మీరు ఒక్కొక్కటి చూడండి. సో నేను ప్రతిదీ ఓపెన్ చేయించే ఉద్దేశం నాకు లేదు, ఎందుకంటే ఖచ్చితంగా ఒక 5-6 చీరలు కొంటాము, బల్క్ బుకింగ్ ఉంది అంటే నేను ప్రతిదీ ఓపెన్ చేయమనే చెప్తానండి. బికాజ్ లోపల డిజైన్ మనకి అర్థం అవ్వాలి. సో ఇవాళ మా రిక్వైర్మెంట్ జస్ట్ 1 or 2 కాబట్టి అదిగోండి గ్రీన్ నాకు కావాలి అన్నాను కదా, పాపం ఓపెన్ చేసి చూపించబోయారు. లేదమ్మా డిజైన్ అది కాదు, వద్దు అని చెప్పి ఫోల్డ్ చేసేయమన్నా. సో మీ అందరికీ తెలియదు కదండి, ఇప్పుడు వింటేజ్ బార్డర్స్ చాలా ట్రెండింగ్. వింటేజ్ అంటే ఇలా అడ్డంగా గీతలు ఉంది కదండి మీకు ఎదురుకుండా కనిపిస్తున్న గ్రీన్ పక్కన ఆరెంజ్ శారీ బార్డర్, అలా అనమాట. సో అలా కనుక ఉంటే అది వింటేజ్ కలెక్షన్. సో తను రస్ట్ కలర్స్ కాంబినేషన్స్ అంది కాబట్టి అది కూడా కొంచెం దగ్గరగా రస్టీ షేడ్స్లో లైక్ సెట్ అవుతుంది అనుకుని మా అత్త పక్కకు తీసి పెట్టారు. అండ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ బ్లాక్, ఎంత బాగుందోనండి నిజంగా. నాకు పట్టు చీర అయినా ఫ్యాన్సీ శారీ అయినా బ్లాక్స్ చూడంగానే అలా అబ్బా ఎంత బాగుందో అనిపిస్తుంది. ఎందుకో చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాము బ్లాక్ శారీస్లో, లేదంటే బ్లాక్ విత్ ఎనీ కలర్ కాంబీ భలే ఉంటుంది అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్కి గ్రీన్ బాగుంటుంది, బ్లాక్కి రెడ్ బాగుంటుంది అట్లా. అండ్ కమింగ్ టు దిస్ శారీ, మీ అందరికీ గుర్తుందా గైస్, నేను వినాయక చవితి వీడియోస్లో ఒకటి ఆరెంజ్ పట్టు చీర కట్టుకున్నాను, అది కనసామి శారీ అనండి. అలా సెల్ఫ్ అనమాట. ఇప్పుడు కాంట్రాస్ట్ అవుట్ ఆఫ్ ట్రెండ్ మేడం, ఎక్కువగా సెల్ఫ్ వాడుతున్నారు. అలాగే ఇదిగో ఇలా సిల్వర్ జరీ వచ్చేస్తోంది చూడండి అని చూపిస్తున్నారు. అబ్బా ఇవాల్టి వీడియోలో ఇది నా ఫేవరెట్ అండి. సో ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను కదా, ఈ వీడియోలో ఇది నా ఫేవరెట్ అని. సో ఇవాల్టి ఈ కందసామి శారీ వీడియోస్లో అయితే ఇప్పుడు చూపించిన బాల్స్ వైలెట్ శారీ నా ఫేవరెట్. ఎంత బాగుందో చూడ్డానికి. అదిగోండి ఇంకా రస్టీ షేడ్స్ అనేసరికి పాపం ఉన్న బ్రౌన్స్ అన్నీ కూడా వద్దులేమ్మా పక్కన పెట్టు, తర్వాత ఫైనల్గా ఓపెన్ చేద్దామంటే వినకుండా, లేదు మేడం మీకు నచ్చితే పక్కన పెట్టేస్తాను చూడండి మాకేం ఇబ్బంది లేదు అని ఒక్కొక్కటి ఓపెన్ చేస్తున్నారండి. ఇదైతే మంచి
మంచి బిస్కెట్ బ్రౌన్కి వైన్ కాంట్రాస్ట్ వచ్చిందనమాట. అండ్ అసలు ఇది చూసారా గైస్, నిజంగా అమ్మవారి కుంకుమ కలరు ఎంత అందంగా ఉందో. నవరాత్రి టైం లేదంటే దివాళీ టైంలో సూపర్బ్గా ఉంటుంది, అలా మెరిసిపోతారు ష్యూర్గా ఇది కట్టుకుంటే. అండ్ రెడ్స్ ఇష్టపడే వాళ్ళకైతే ద బెస్ట్ శారీ అని చెప్తాను. అండ్ బార్డర్ చూసారా ఎంత యూనిక్గా ఉందో, గ్యాప్ బార్డర్లోనే కొత్తగా వచ్చిందంటండి ఇది. అండ్ దెన్ ఇదిగోండి, ఎక్కువగా కూడా సెల్ఫ్ పట్టు చీరలు చూపించారు. అదేంటమ్మా కాంట్రాస్ట్లు తక్కువ ఉన్నాయంటే, అందరూ సెల్ఫే అడుగుతున్నారు మేడం ఎవరు వచ్చినా. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాడండోయ్, కాంట్రాస్ట్ బ్లౌజులు కుట్టించుకుంటున్నారంట. ఈవెన్ దో చీరలో కాంట్రాస్ట్ కలర్ లేకపోయినా బొటిక్స్కో వాళ్ళ ఫేవరెట్ టైలర్స్ దగ్గరకో వెళ్ళి కాంట్రాస్ట్లో లైక్ సేమ్ అండి, నేను ఆరెంజ్ శారీ కట్టుకున్నాను కదా వినాయక చవితి టైంలో, దానికి నేను గ్రీన్ ఎలా అయితే కాంట్రాస్ట్ చేయించుకున్నానో అలా డిఫరెంట్ కలర్స్లో బ్లౌజెస్ చేయించుకుంటున్నారంట. మొత్తం యూనిఫామ్ లాగా అయితే సేమ్ కలర్ బ్లౌజు లేదా శారీలో ఉన్న బ్లౌజు కుట్టించుకోవట్లేదంటండి. కొంతమంది ఎలా ప్రిఫర్ చేస్తున్నారంటే శారీలో ఉన్న సేమ్ కలర్ బ్లౌజ్కి కాంట్రాస్ట్ వర్క్ చేయించుకుంటున్నారంట అందంగా, దానికి సూట్ అయ్యే వేరే కలర్లో. అసలు ఇది ఉందండి, అబ్బా అలా చూస్తూ ఉండాలనిపించింది. ఈ చీర అయితే కళ్ళనైతే వచ్చింది. అటు ఇటు కదుపుతుంటే రెండు రెండు షేడ్స్ అనమాట, కళ్ళకి విందంటారు కదా అలా ఉంది. ఎక్సలెంట్ కలర్ అండి నిజంగా. అసలు ఇది ఏ కలర్ అని చెప్పాలో కూడా తెలియట్లేదు, అలా ఉంది. కళ్ళనైతేనే చెప్తాను నేను. అండ్ దెన్ అదిగోండి మంచి అరిటాకు పచ్చ, అరిటాకు పచ్చకి వైన్ కలర్. అసలు ఇది కూడా టూ గుడ్ ఉంది గైస్ నిజంగా. గ్రీన్స్ ఇష్టపడే వాళ్ళు ఒకటి పిక్ చేయొచ్చు ఈ కలెక్షన్లో నుంచి. ఎందుకంటే నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నానండి, ప్యారెట్ గ్రీన్స్, లైట్ గ్రీన్స్ షేడ్స్ ఎందుకో తగ్గిపోయాయి. మరి మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గిందా లేకపోతే మామూలుగా గ్రీన్సే మరి తగ్గినాయో తెలియట్లేదు. అండ్ ఇది ఉందండి అసలు సూపర్, ఆల్ ఓవర్ బుట్టీస్ వచ్చాయి చిన్న చిన్నగా. ఒకప్పటి మన నానమ్మ అమ్మమ్మ స్టైల్ శారీ లాగా అనిపించింది ఇదైతే. సో బ్రౌన్లో కూడా ఒక అందమైన ఆరెంజిష్ బ్రౌన్ అనమాట. ఇది పిక్ చేసేసుకుందాము అని ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయామండి. అందుకే ఇలా ఎప్పుడైనా సరే మనం ఇది కన్ఫర్మ్ తీసుకుందాము అనుకుంటే ఇలా చూపిస్తారండి శారీ మొత్తం కూడా, ఎక్కడ డ్యామేజెస్ లేవు అని ఒక కన్ఫర్మేషన్ కోసం బ్లౌజ్తో సహా మొత్తం చూపించి ఓకే అంటే ఫోల్డ్ చేసి మనకి ఇచ్చేస్తారు కవర్లో పెట్టి. మా మమ్మీకి అండి పాపం ఎందుకో ఇవాళ బ్లూస్ బాగున్నాయి అని చెప్పి ఉన్న బ్లూస్ అన్నీ కూడా ఓపెన్ చేయించారు. ఫైనల్గా తీసుకోలేదు, అది వేరే విషయం. ఎందుకో చూసినంత అట్రాక్టివ్ లుక్ ఆవిడ వేసుకుంటే అనిపించలేదు మాకు. వద్దులే మమ్మీ ఈసారి చూద్దాం అనుకున్నాము. పాపం ఆవిడ పర్సనల్గా ఈ బ్లాక్ చాలా నచ్చింది అని అన్నారు. మేబీ ఉంటే తీసుకుంటాను విత్ ఇన్ ఫ్యూ డేస్, లేదు అంటే మేబీ నెక్స్ట్ టైం వచ్చిన కలెక్షన్లో బ్లాక్ శారీ తీసుకుందాం అనుకుంటున్నానండి. మమ్మీకి నాకు చాలా పట్టు చీరలు ఉన్నా బ్లాక్ కాంబినేషన్లో అయితే ఇంత మటుకి పట్టు శారీ లేదు మాకు, అన్నీ కూడా ఫ్యాన్సీస్. సో ఈసారి ఖచ్చితంగా తీసుకుందామని ఫిక్స్ అయ్యాం. సో ఇకపోతే ఇక్కడ కందసామి ఓనర్స్ అండ్ ఫోర్ ఫాదర్స్ పిక్చర్స్ అండి. ఇప్పుడున్న ఓనర్కి తాతగారు అంటండి, తాతగారు నాన్నగారు అండ్ తాతగారు అనుకుంటా, ఐఎమ్ నాట్ వెరీ క్లియర్ అబౌట్ దీస్ పిక్చర్స్. కానీ మెయిన్ రూట్స్ అండి వీళ్ళంతా కూడా కందసామికి. అదిగోండి ఫైనల్గా హ్యాపీగా బిల్డింగ్ అయిపోతుంది. అత్త ఇంకొకసారి చూద్దామని చెప్పి ఆ బ్లాక్ చైర్ వదలబుద్ధి కావట్లేదు, అందరం ఒకసారి చూస్తున్నాము. అదిగోండి నేను ఎప్పుడు వెళ్ళినా అమ్మవారి దగ్గర ఖచ్చితంగా ఒక ఫోటో తీసుకుంటాను, ఎంతో అందంగా లైవ్లీగా ఉంటుంది ఇక్కడ ఎంట్రన్స్. సో ఇది ఈ శారీ అయితే కన్ఫర్మ్ చేసుకుని ఇంటికి వెళ్ళాం. మరి వ్లాగ్ నచ్చిందా? అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.